రూపాయలు తీసుకుంటా ఉన్నాం. అక్కడికి రా, నువ్వు కూడా వాటర్ వంటగది డైనింగ్ అంటే మనకి రోజులు బట్టి సార్ 12 రోజులు వచ్చిందంటే 100 గ్రామ్ 105 గ్రాములు లేకపోతే 100 గ్రామ్. ఏమన్నా 2 పీసెస్ తీసుకున్నావు చికెన్, 2 పీసులు 100 గ్రాములు అయితే లేదు సార్. ఆదివారం రోజు బిర్యానీ కోసం చిన్న అయితే కన్నా నలిగిపోతుంది. మిగతా 2 రోజులు మంగళవారం శుక్రవారం 2 రాశారు. స్నాక్స్ ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. ఫుడ్ ప్రాబ్లమ్స్, చికెన్ బాగాలేదు సార్, ఫ్రైడే పొంగల్ బాగాలేదు సార్, వంటక్క బాగాలేదు సార్. ఏమంతా నువ్వు సరిగ్గా లేవే కానీ 4 ఏళ్ళ నుంచి చెప్తున్నావు నిన్నే. హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి, హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయగలిగితే విసుక్కుంటారు, వాళ్ళల్లో నీళ్ళు ఎక్కుతారు. రోజు మిల్లెట్ చిక్కీ లేదు అని తిరుగుతున్నారు. మిల్లెట్ చిక్కీ నేను కావాల్సి రాసి లేకపోతే ఏమైనా రాసుకోండి. ఏం చెప్తాను విను, బీపీ లేకపోతే అర్థమైందా? పిల్లలతో రాపించేయండి. మేమేమన్నా సార్ వాడడానికి సరిగా పిల్లలు భయం పెడతాం. పిల్లలందరూ చాలా గొడవలా కొడుతున్నారు. బయట పిల్లలు వస్తారు ఇక్కడికి. ఏదంతా నువ్వు సత్కరించింది తిన్నా అన్నీ చెప్పాను. నాకు అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇది బట్టే కాదు. ఏమైనా కొంచెం అది బాగానే ఉంది, పర్వాలేదు. నువ్వు కొంచెం నీ మీద బాగా కంప్లైంట్ చేయాలి. ఏమి ఎందుకని మీ పర్మనెంట్ ఇక్కడ డిప్యుటేషన్ ఎక్కడ ఉంది? ఇంకోటి నా దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఫేస్ యాప్ ఎంతమంది చేశారు? 38 ఉన్నారా? 37 బాగాలేదు. నువ్వు చెప్పు నీ ప్రాబ్లం. సాయంత్రము 10th క్లాస్లో లేట్ అవుతుంది సార్, 6 గంటలకు అదేమో స్నాక్స్ స్నాక్స్ విషయం మాట్లాడాలి. బయట నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు ఇక్కడికి, నువ్వు కంట్రోల్ చేయడం లేదు. పక్కలాడు సార్, నేను రాత్రి బాగా ఇబ్బంది కేర్ తీసుకోవడం లేదు. నువ్వు అప్పటి నుంచి ఆడ కాలేజ్ హాస్పిటల్ ఇది 2 చూసుకున్నావు ఇప్పుడు లేదా? ఇప్పుడు లాస్ట్ జూన్ నుంచి కాలేజ్. ఆడ ఎంతమంది ఉన్నారు? 67. ఆడెంత గందరగోళం ఉందో. స్కూల్కే ఇట్టితే కాలేజీ ఇంక వాళ్ళ సంబంధం అయిపోతుంటారు. నువ్వు ఇంత తాగి వాళ్ళతో ఏమైనా లాస్ట్ టైం వచ్చాము మేవాడికి కంప్లైంట్ ఉన్నాయి అప్పుడేమో. ఎంత దూరం చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? మంగళవారం శుక్రవారం 3 వస్తాయా? 2 వస్తాయా? 1 వస్తుందా? అన్నింటికీ ఎస్సీఎస్ అంటే ఇది కాదు. అది చెప్పండి. రోజు 1 వస్తుందా? ఏంది రోజు 1 వచ్చేది? ఇది కాదు చికెన్ ఎన్ని పీసులు వస్తాయి అంటున్నా? 3, 4 వస్తాయా? 1, 2 వస్తాయా? 3, 4 వస్తాయి. చెప్పండి క్లియర్. రోజు సాయంత్రం ఇప్పుడు 2 కూరలు చేస్తున్నారా? 2 కూరలు వస్తున్నాయా? ఆలు కూర 1 అట్లా. పొద్దున పూట ఎన్ని ఇచ్చారు ఈరోజు పూరీలు? 4 ఇచ్చారా? ఇడ్లీలు ఎన్ని ఇస్తారు? 4. కాబట్టి ఇంకొకటి ఇస్తారు.
క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు 13 మంది వాడన్నారు. 13 మంది ఎంతమంది టెన్త్ పిల్లలు ఉన్నారండి? 13 మంది ఇద్దరు బయటకు వెళ్ళారా? ఎట్లా చదువుకోకుండా ట్యూటర్స్ ఉన్నారు? వస్తారా ట్యూటర్స్? సాయంత్రం కూడా వస్తారా? ఇద్దరు వస్తారా? ఒకరే 15 మంది కదా, నలుగురు 2 సబ్జెక్టు ఒక్కొక్క 3 వాళ్ళు వస్తారా? రోజు వస్తారా సార్ వాళ్ళు? ఈ 10th పిల్లలు 15 మంది పోతే ఇంకా నెక్స్ట్ అసలు ఎవరు ఉండరండి. ఇది 2 హాస్టల్ ఉంటుంది, మీటింగ్ చేస్తే పోయేది కదా, అనవసరం. ఎందుకని వాడు బిల్డింగ్ కట్టారు. ఆ 2 ఈ సెంట్రల్ 2 మించి చేయొచ్చు కదా, ఏమున్నారు పెద్దగా లేరు కదా. టిఫిన్స్ అన్ని బాగున్నాయా? ఏదైనా టిఫిన్ మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా. ఒక్కటండి 2 చెప్పద్దు. శుక్రవారం పొంగల పొంగల్ మార్చాలా? చెప్పండి. 10th పిల్లలు కాదు, 10th పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళు 15 రోజులు వెళ్ళిపోతారు. మిగతా 9th పిల్లలు ఏది ఏం మార్చాలి? పొంగలా? ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ రోజు ఈ రైస్లో వాడేస్తాం. బాగా చదువుకోండి. ఏం నీకు కంటి దెబ్బ తగిలిందా? ఎక్కడ ఎట్ట తగిలింది? కాలు దారి పడినావా? ఎక్కడ? నిజంగా చెప్పు, కాలు దారి పడ్డారా? కొట్టుకున్నారా? కాలు దారి పడ్డావా? చెప్పండి. నడవాడు చెప్తాడు. కాలు దారి పడితే అన్ని సాగులు కాలు దారితే ఆడ వెయిలింగ్ పోతే నేను అనేది వినుపా. కాలు దారితే ఒకసారి దెబ్బ తగ్గుతుంది, ఈడ కూడా దెబ్బ తగ్గుతాయి. ఆలోచించు. ఇవాళ ఈడుంది దెబ్బ, నేను కాదలేదా, కానీ ఈడంటే తగిన దెబ్బలంటున్నా. ఈడుంది దెబ్బ నిజం చెప్పు. ఏమనంటే వస్తున్నారా? ఇంకెవరైనా బయట పిల్లలు వస్తారా? ఇక్కడికి ఎవరన్నా? మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు జ్ఞాపకం పెడతారు. అదే చెప్పరు వాళ్ళు, మనకు తెలిసిందే కదా ఇదంతా. ఇప్పుడు ఎవరికన్నా కదా తప్పే ఉంటుంది. అంతగానో ఎట్లా కొట్టారు? ఎవరు కొట్టింది? తగ్గించడానికి 40 ఉందంటే 40 గుడ్లు కుట్టారు. కొంచెం రైస్ ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర ఈ నెంబర్ పిల్లలు ఎట్లుందో వీడియో తీసి నాకు పిల్లలు బాగున్నారు. పైకి ఎట్టిస్తాము? 2 నిమిషాలు అంటే మామూలుగా పిల్లలు మనకి స్కూల్ 4:35 టైము. పిల్లలు ఈరోజు స్కూల్ లేదు. 4:30 వస్తారు. మనం రెగ్యులర్గా 5కి ఇస్తాను కదా. నేను అనేది తయారు చేయాలి కదా, పాయసం తయారు చేయడానికి 6 గంటలు పట్టదా అమ్మా? ఏం వంట చేయాలమ్మా? ఏంటి టైం అయింది కదా. మనం అన్నంతో పాటు పెడతామా స్నాక్స్? మీరు పాయసంలో పెట్టుకుంటే మధ్యాహ్నం ఏం చేశారు? ఎంత ఇస్తారు? ఎన్ని గ్రాములు ఇస్తారు చికెన్? 100 గ్రామ్స్. ఏ లెక్కచారం? వారానికి 3 రోజులు వేసినాం సార్. 100 గ్రామ్స్ అని ఎవరు చెప్పారు?
మనకి ఎన్ని గ్రాములు ఏబీసీ జీవో ప్రకారం టోటల్గా 315 సార్. ఎస్ ఎస్ రైట్ వై స్టోలింగ్ 100 గ్రామ్స్ 105 చెప్పాలి కదండి. చెప్పాను సార్, చెప్పాను. మరి ఏమి వాళ్ళు జీవో 8 కూడా ఫేస్ చేయండి సార్. జీవో 8 మరి 105 గ్రామ్స్ 100 అన్నట్లే చెప్తావు నువ్వు. 105 సార్. 105 నువ్వు 90 అది కాదు లెక్కసారం. నేను అడిగితే 105 చెప్పాలి కదా నువ్వు. 100 గ్రామ్స్ ఏం ఫిక్స్ అయినావా ఏమన్నా? లేదా మరి జీవో ప్రకారం పోవాలి కదా. పరిస్థితులు రేట్లు దానికి అనుగుణంగా ఏదైనా ఒక 5-10 గ్రాములు తగ్గినాయి ఎక్కినాయి అనేది ఆ సమస్య. మీరు చెప్పాల్సింది 105 సార్ అని చెప్పాలి. మరి అది చెప్పడం లేదు. అందరూ 100 గ్రాములు అంటారు ఏమన్నా. ఆ విధంగా జీవో ఇచ్చినామా? లేదు కదా. 105 గ్రామ్స్ జీవో ఇది. 45 గ్రామ్స్ పర్ డే, 7 డేస్కు 315 గ్రామ్స్, డివైడెడ్ బై 3, 105 సింపుల్ క్యాలిక్యులేషన్. ఎంత అరుత్సాహంగా ఎక్కడం లేదు బుర్రలకు. పొద్దున ఎన్ని పూరీలు ఇచ్చారు ఒక్కొక్కరికి? సార్ 10th క్లాస్ ఒక 4 ఇచ్చాం సార్. మిగతా పిల్లలకి అంతా 3 ఇచ్చాం సార్. జీవో 50 ఓకే. తర్వాత పాలు ఇస్తున్నారు ఇస్తున్నాం. కొంచెం పర్లేదా? నీళ్ళ పాలు లేదు సార్. మజ్జిగ ఇస్తున్నారు సాయంత్రం. ఎట్లా సేమ్ వేసుకుంటారా పాలు? అవును సార్. అవి జిలికి ఇచ్చేస్తారు. నీళ్ళ మజ్జిగ కొంచెం పర్లేదు. లేదు సార్, బాగుంది. నేను ఏం చెప్పినా అన్ని బాగానే ఉంటుంది కదా, అది వేరే విషయం. గుగ్గుళ్ళు, రాగి లడ్డు, ఉడికించిన అలసందలు ఎన్ని ఇస్తున్నారు? బరువులు ఇచ్చారు అన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. అరటిపండు డైలీ ఇస్తున్నారా? 6 గుడ్లు ఇస్తున్నారా? కరెక్ట్ చెప్పు. పిల్లలతో రాపిస్తా ఉన్నా లెటర్లు. ఆడ 4-3 అన్నారంటే నువ్వు పోతావు ఇంటికి. లేదు సార్. ఏం ఏబీసీడబ్ల్యూ ఎన్ని ఉన్నాయి మీకు ఇన్ఛార్జ్? నాకేం ఇన్ఛార్జ్ లేదు సార్. 3 తాలూకాలు సార్. హాస్టల్స్ ఎన్ని? 13. అది అడిగేది. ఎన్ని చూసుకుంటారు మీరు హాస్టల్లో? అంటే 13 హాస్టల్. పిల్లలతో మాట్లాడతారా? ఇంటికి వచ్చి బాగానే ఉన్నారు అందరు? కంటిన్యూ వస్తాను అప్పుడప్పుడు. 2 డేస్ నేనైతే ఇక్కడ ఇన్ఛార్జ్ సార్. పల్మాసం పల్లె ఎక్కడ దగ్గరేనా స్కూల్ పిల్లలు హాస్టల్? స్కూల్ సార్ ఇక్కడైతే పాతగుంది. ఏమంత పాతకుందండి? రెన్యువేషన్ కూడా ఏం రాలేదా? లేదు సార్, ఇదంతా చికెన్ పొద్దున పాలు ఇస్తున్నాం. నీళ్ళకి ఇస్తాం మేము. అట్లా ఇస్తాం కదా. నీళ్ళు ఉంటాయి కదా. మజ్జిగ కూడా బాగా నీళ్ళు ఇస్తాం. అట్లా ఉంటాయి. సాటర్డే ఎవరు? ఇక్కడ కూడా సాటర్డే ఎవరు? ఆడ స్వీట్ పొంగల్ ఇస్తారా? మీకు స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది భోజనాలు? స్కూల్లో బాగుంటుందా? స్కూల్ కంటే హాస్టల్లో బాగుంటుంది. స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. ఏదరా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి చెప్పాలి. కొంచెం మెట్లు ఎక్కండి. నీకు కొంతమంది అనుకునే వాళ్ళు మెట్లు ఎక్కండి. జాగ్రత్త. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? వెరీ గుడ్. 1 క్లాప్స్ కొట్టండి అందరు. ఎన్ని తింటున్నారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఏమడిగా నేను? ఎక్కడ అని అడగలే, ఎన్ని తింటున్నారు అన్నా. స్కూలు ఇక్కడ కలిపి 11 ఎగ్స్. ఇట్లా అందిమ్మా, ఇట్లా 11 గుడ్లు తింటున్నారా? అంటే 100 గ్రామ్స్ అంటే ఒక 2-3 రావా? వాళ్ళందరూ 2 అంటా ఉంటాయి. నువ్వు 4-5 అంటే నువ్వు తింటావా? మిగతా రోజులు 3 అన్నారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు నేను 3 ఫిక్స్ అన్నాం. నేను ఏబీసీడబ్ల్యూ తింటా ఉన్నారా?
నీకు ధైర్యం ఉందా ఈ చదివేటి చదువు సరే. ఆ? 4-5 వస్తాయండి 100 గ్రామ్స్ అంటే 10 మంది ఒక కిలో 4-5 వస్తాయి. ఇంతింతాయి కాదు ఇంతంతాయి 4-5 వస్తాయి. మరి ఎందుకు పెట్టడం లేదు? మీకు 1400 డబ్బులు సరిపోవాలి చెప్పండి, ఆలోచించండి. మిడ్ డే మీల్స్ లేదు. గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులము, మహాత్మా జ్యోతిబా ఫూలే, ట్రైబల్ గురుకులాలలో ఇచ్చేది 1400. వాళ్ళు మధ్యాహ్నం అన్నం పెడతారు. అర్థమైందా? మనం మధ్యాహ్నం అన్నం పెట్టడం లేదు. అంటే మీరు సంపాదించుకోవడానికే ఇది ఉండేది ఆస్తులు. ఒక్కరోజు కానీ లేవా 2 months 3 months అనేది రాలే. 2 months అయితే కరెక్ట్గా పెట్టచ్చు కదా అంటున్నా. కంప్లీట్ నీళ్ళ పాలు ఇస్తా ఉన్నారు టోటల్గా, నీళ్ళ మజ్జిగ. ఈ నాన్నే అడిగినా నేను ఎట్లా బా స్వామి ఎత్తుకోపోతావు పైకి ఏమన్నా డబ్బులు చెప్పు, నేను వచ్చా నాకు బాగా మంచి, నాకు పైకి ఎత్తపోయే ఛాన్స్ ఉంటే చూడు. మనం ఎత్తకపోయేది మంచి, గుర్తుపెట్టుకో. డబ్బులు ఆస్తులు ఇది ఎత్తకపోం. పిల్లలు ఈ నుంచి రేపు బాగా తిని బాగా చదువుకునే వీడా అని ఒక మంచి పేరు ఎత్తకపోతాం. ఆలోచించుకో బాగా. మీరు ఎంత కష్టపడి నువ్వు కష్టపడి పైకి వచ్చింటావు కదా. అదే మరి చూడు, నువ్వు హాస్టల్ అనుభవించినావు కదా ఆ రోజు. ఈరోజు మరి పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక హాస్టల్ బ్రహ్మాండంగా పెడతారు, ఒక హాస్టల్ అసలు పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఏం చెప్పాలా? ఏపీసీడబ్ల్యూ గారు ఏమండి, ఏం మీ విజిటింగ్స్? పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు వచ్చి పర్సనల్గా? అడుగుతున్నాను సార్, ఎప్పుడైనా చెప్పలేదు సార్. ఏమో మాకేం తెలుసండి, మేము ఒకటే అంటాం వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన ఇంత మిగిలించుకొని మీకు ఇచ్చి మీ డీడీ గారికి ఇచ్చి జరుగుతుంది అంటావా? లేదండి ఎప్పుడు ఎట్లా చెప్పండి? చూడు అది చదువు ఎట్లుందో, ఎంత దారుణం. ఎట్లా చెప్పండి? ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాం, ఇంత తిరుగుతా ఉన్నాం, ఇంత యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఉద్యోగాలు పోతాయి స్వామి. ఒక లెటర్ పెట్టినానంటే నీది రేపు నీ పిల్లం పిల్లలు నన్ను తిట్టుకుంటారు. ఎట్లా కొంచెం అర్థం చేసుకోండి మీరు. మీకు దండం పెడతా. పిల్లల్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, పిల్లల్ని వంట వాళ్ళు తిడుతున్నారు. వయసు నుంచి వచ్చిన అతిగానే ఉంటాం. కొంచెం కంట్రోల్గా పెట్టుకోవాలి. నీ అమ్మని ఎక్కడ ఇవ్వాలని చెప్తే ఎట్లా ఇటువంటి అదే. నేను వచ్చినా రిపీట్ కాకుండా నేను రాకుంటే అట్లా కంటిన్యూ అయ్యేది కదా. నేను వచ్చినానని చెప్పి రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఏం చదువుకుంటాడా? రైట్ ఇక్కడ చదువుకుందరా. సైడ్ ఇమ్మా చదువుకో. వాచ్మెన్ లేడా? పేరు వాడు వాచ్మెన్ ముందు అలవాటు ఉందేనా లేదా? అసలు లేదా? మోకాలు కట్టలేదా? ఏం లేదా? ఉంటున్నావా వాచ్మెన్గా? మరి 10-11 కూడా వస్తున్నారు పిల్లలు బయటికి పోయి గోడ దిగిపోయి. నువ్వేలా ఉండేది ఇక పిల్లలు అందరికీ ఒక దగ్గర చూసుకున్నట్టు వాళ్ళు బాత్రూమ్ బయట నుంచి పోతాను. మరి బాత్రూమ్ పోతాను. మీరు ఏదో వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి తీసేసి పంపించడం ఇవన్నీ చేసి వీళ్ళకందరికీ నెంబర్ ఇమ్మా, అందరికి వాట్సాప్ నెంబర్. ఎంత దారుణం చూడు. ఏదైనా ఒకటి అంటే సరే చూడు, అన్నం సరిగా లేదు, నంబర్ సరిగా లేదు, సాంబార్ నేరుగా మాకు ఎక్కువ పాల్లో నీళ్ళు ఉంటాయి, మజ్జిగలో నీళ్ళు కలుపుతాం. కొంచెం లిమిట్గా కలపాలి. టైం టేబుల్ ప్రకారం మాకు అరటిపండు సరిగా ఉండదు, వంట మనిషి సరిగా లేదు. ఇట్లా బాగా
కొంచెం కంట్రోల్ చూసుకోవాలమ్మా నువ్వు. ఎంత జీతం నీకు? 13,000. 13,000 ఒక్కొందా కదా? అదే 13,000 70 రూపాయలు ఎంత? 30 రూపాయలు తక్కువ చూపించు. అంతేనా? అది లేదా 4,000 పడుతుంది నీ అకౌంట్లో నెల తెలుసా? అయ్యి డబ్బులు కాదు రాళ్ళ. 4,000 నీ అకౌంట్లో పడుతుందబ్బా. నువ్వు లోన్ కూడా తీసుకోవచ్చు దాని మీద. 17,000 నీ జీతం. 13,000 అనద్దు. 17,000 రూపాయలు నీ జీతం. 4,000 నీ అకౌంట్లో పడుతుంది ఎవ్రీ మంత్. మీరంతా సింపుల్ 13,000 అంటున్నారు. కాదు, ప్రభుత్వం ఇచ్చేది 15,000. 1,930 రూపాయలు పిఎఫ్ కట్ చేస్తుంది. దాదాపు 2,100 2,200 పిఎఫ్ కలుపుతుంది ప్రభుత్వం. మొత్తం 17,000 రూపాయలు వస్తాయి దగ్గర. అర్థమైందా? భోజనం ఇక్కడ చేస్తున్నారు కదా, మరి భోజనం చేస్తే 17,000 జీతం వస్తూ ఉంది. పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. పగులు పూట ఖాళీనే కదమ్మా. పగులు పూట 9 నుంచి 4 దాకా ఖాళీనే ఉంటారు కదా. అప్పుడు కావాలంటే ఇంటికి పోతావు, నువ్వు అట్లా ఇట్లా చూసుకుంటావు. మిగతా టైంలోనే కదా వర్క్ ఇక్కడ ఉండడం. మరి చూసుకోండి, పిల్లలు కదా, వాళ్ళు బాగా చదువుకున్నారంటే రేపు ఈ బిడ్డలు అంటే వాళ్ళు పోతా అంటారు గోడలు దూకి. పోయినప్పుడు చూసుకుంటాం. భోజనాలు సరిగ్గా లేవుగా. ఏది మీది మెయిన్ ఏది? ఇది బీసీ కదా? బీసీ వాళ్ళకి ఏసీ ఇస్తారా? అట్లే టీచర్ అట్లే కదా, అట్లా ఇవ్వరు కదా. నీ పర్మనెంట్ ఇదే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ మారుస్తారా? అక్కడ పక్కనుండే వాళ్ళు ఎవరినో వేయచ్చు, కానీ ఆడానో ఉండే వాళ్ళు నీడేసి. ఇక 2 హాస్టల్లో 2 ఉన్నారు. వాళ్ళకి 2 రోజులు ఉన్నాయి సార్. కానీ 12 కిలోమీటర్స్ రెసిడెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డీడీ గారికి మీ ఏబీసీ డబ్బులు మీ డీడీ ఇవ్వండి. కొంచెం సైడ్ అయినా మా అన్నకు అదే పిల్లలు చిన్నపిల్లల హాస్టలే ఇంత గందరగోళం ఉన్నాయే. పోస్ట్ మెట్రిక్ పెద్ద పిల్లల హాస్టల్కి పోతే నాకు ఇంకా మెంటల్ వేస్తుంది స్వామి. టిఫిన్స్ అన్ని బాగున్నాయా? ఏదన్నా టిఫిన్ ఒకటి మార్చాలా? ఉప్మా మార్చాలా? ఒక్కటి అంటే ఒకటి ఏదన్నా ఒకటి మీకు చాయిస్. ఉప్మా మార్చడం అన్ని మార్చుకుంటారు, అట్లా కాదు. ఒకటి మీకు చాయిస్. ఉప్మానేనా? పిఎస్ రాసుకుంటారా? డీడీ కదా. హలో, నమస్తే అండి. రబ్బాన్ బాషా మీరేనండి? ఏంటి ఇక్కడ బీసీ హాస్టల్ సరిగా లేవు, అంతా గందరగోళం ఉంది ఇక్కడ. అంతా మెనూ ఫాలో కావడం లేదు, పిల్లలంతా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నైట్ టైమ్స్. ఏం సరిగా మెయింటెనెన్స్ లేదండి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం జిల్లా అంతా గందరగోళం ఉంటుంది చెప్తున్నాను నేను. ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు? మీ ఏబీసీడబ్ల్యూలు ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు? కొద్దిగా పర్సనల్గా పెద్ద పిల్లలు పక్కన తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి, ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా 3 నెలలకు 4 నెలలకు ఒక విజిట్ వచ్చి చూసుకోవాలి కదా రెడ్డి గారు. ఏం జరుగుతూ ఉందండి? ఎట్లా ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఇంకా నేను ప్రీ మెట్రిక్ హాస్పిటల్స్లోనే ఉన్నాను, పోస్ట్ మెట్రిక్ పోలే. ఆడ ఇంకెట్టుందో ఇప్పుడే భయం వేస్తూ ఉన్నాను వాడికి. వాళ్ళు మీరు చిన్నపిల్లల్లోనే వీళ్ళు గోడకి దూకుకోవడము ఇట్లా జరుగుతూ ఉంది. ఎట్లా అండి? చూడండి, ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది. ఇవన్నీ ఒక పద్ధతి కాదు ఇదంతా. ఏబీసీడబ్ల్యూ పెద్ద ఆయన ఉన్నారు, ఏమి ఆయనే అడగండి. పిల్లలతోనే రాపించిన లెటర్లు ఆయన కూడా చదివినాడు. చూడండి ఇటువంటి పరిస్థితి. ఎప్పుడు థర్స్డే రోజు, ఆ రోజు ఎగ్స్ అన్ని కొట్టి కొంచెం ఆనియన్స్ కోసి, ఇది ఉప్మా రవ్వ చట్నీ బదులు ఆనియన్స్ ఆయిల్ అడుగుతా ఉన్నాం పర్ క్యాపిటల్. అర్థమైందా? ఆనియన్ బాగా ఫ్రై చేసి ఎగ్స్, ఆ రోజు బాయిల్ ఎగ్ ఉండదు, ఆ బాయిల్ ఎగ్ని ఇట్లా వాడతాం. ఏమండి,
ఏమంటే ఎంత పేదరికం నుంచి వచ్చారు అందరూ కూడా, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండే దాంట్లో ఒక్కొక్క హాస్టల్ అద్భుతంగా ఉన్నాయండి. మదనపల్లి ఇప్పుడు హాస్టల్ పోయొచ్చారు, సూపర్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తాం, సన్మానం చేసినా పోయి ఒక ఇట్లా అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి టీవీలు కొనుక్కొని పిల్లలు అంత గొప్పగా చూసుకుంటా ఉన్నారు. పోదాం ఆడ చూద్దాం, ఏందో కథ చూద్దాం. ఆడ కూడా రాసిపెట్టి ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెను డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితుల్లో లేరు. ఏదైతే అదైతే డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే, ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉండరు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెను డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి, ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన హాస్టల్ మన పిల్లలండి, ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామని పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తాం. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, MDM మధ్యాహ్న భోజన పథకం, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది PM మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక IAS ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే కన్నా మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికి కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పరిస్థితులను బట్టి. ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి, కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపించిన 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివర్క్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా PF సెటిల్మెంట్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు, పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లి. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీలు చూస్తాం. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490555117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం. వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి. సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా,
మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంత మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా, వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా, అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్, అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు చేస్తారు? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని, ఏది కేంద్రము స్టేట్ రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము, వినియోగదారులకు సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం ఒక యాక్ట్ ఉంది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్, దాని మీద ఒక కోర్టు రన్ చేయడం ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. క్వాంటిటీ ఉందండి, క్వాంటిటీ ఉంది, ప్రాబ్లం క్వాలిటీ అంటే కంప్లీట్ మిల్క్ వాటర్ ఇస్తూ ఉన్నారు, కొంచెం ఇవ్వాలా, మరి మనకు వచ్చేది కూడా 1400 రూపీస్, 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తారు. అదే మిడ్ డే మీల్స్ ఉండదు, అయితే వీళ్ళకి మధ్యాహ్నం ఉండదు, ఆదివారం మాత్రం ఉంటుంది, సెలవు రోజులు ఉంటుంది. మిడ్ డే మీల్స్ అక్కడ తింటారు పిల్లలు. అది అన్ని గురుకుల పాఠశాలలకు, అంబేద్కర్ గురుకులకు, మహాత్మా జ్యోతిబా పూలే ప్లస్ ఆశ్రమ పాఠశాలలకు, కస్తూర్బా స్కూళ్లకు, వీళ్ళకందరికీ కూడా కస్తూర్బా కంటే 1600 ఇస్తారు, వీళ్ళకి 1400 ఇస్తారు, వాళ్ళకు కూడా 1400 ఇస్తున్నారు. కానీ వాళ్ళు 3 టైమ్స్ భోజనం పెట్టాలా, వాళ్ళకి అడ్జస్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కావు డబ్బులు? జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం పద్ధతిగా, కొంచెం కేర్. రైస్ ఫ్రీ ఇస్తారండి, 1 రూపీ, అదేమి విషయం కాదు, రైస్ ఫ్రీ ఇస్తారు. తర్వాత కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మరీ 34 మంది ఉంటే కొంచెం కష్టం అండి, అదే ఒక 100-150 మంది ఉండే మటుకు మెయింటైన్ చేయొచ్చు జాగ్రత్త. ఓకేనండి, థ్యాంక్ యూ.